సందర్భముగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు వేలూరి సుబ్రహ్మణ్యం శర్మ గారు బుజ్జిగారికి స్మార్త పురోహిత మార్తాండ అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయాన కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు వేలూరి సత్యకాంత్ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయాన కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు చెరుకుపల్లి సంతోష్ శర్మ గారికి పురోహిత రాజహంస అని పూజిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. తదుపరి అఖిలేష్ శర్మ గారు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి ప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామములో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భంగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మారెళ్ల వెంకట గంగరాజు అఖిలేష్ శర్మ గారికి పురోహిత రత్న అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభ ప్రదోష సమయాన కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భంగా తదుపరి వారణాసి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభ ప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు వారణాసి సేతు మాధవ లక్ష్మీ నరసింహమూర్తి గారు పోలీసు వారి పుత్రరత్నం వారణాసి మణికంఠ శివ చైతన్య శర్మ గారికి స్మార్త శిరోమణి అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. తదుపరి ఎంతమంది ఉన్నారు ఈ పండిత సభలో? నిశ్శబ్దంగా ఉండమని ఒక ఆయన చెప్తే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అంటే మంత్రానికి చింతకాయ రాలినట్టే, అది దాని వచనం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయాన కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభ ప్రదోష సమయాన కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా స్వామి అయ్యప్ప దీక్షా మందిరం భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఖండవల్లి కేశవాచార్యులు గారికి వైఖానస అర్చక రత్న
వైఖానస అర్చకరత్న అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. తదుపరి మిత్రుడు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భంగా ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మునగలేటి వంశీ శర్మ గారికి ఆగమ భాస్కర అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. తదుపరి మేడూరి సత్యనారాయణమూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా మనవి. శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభ ప్రదోష సమయమున కొత్తపూసలమర్రు గ్రామంలో నిర్వహిస్తున్న చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామ వాస్తవ్యులు డాక్టర్ మేడూరి సత్యనారాయణమూర్తి గారికి, అదేవిధంగా వీరభద్రస్వామి వారి ఉపాసకులు ఆయన వారి అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ మేడూరి వీరవెంకట పాండురంగారావు గారికి సామాజిక సేవా తత్పర అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. తదుపరి దాములూరి భాద్రయాగ మహోత్సవం సందర్భముగా పల్నాడు జిల్లా పెదమక్కెన గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు దాములూరి భార్గవ శర్మ గారికి జ్యోతిష మార్తాండ అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామ వాస్తవ్యులు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా పులివెందుల సుంకేసుల గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు దేవగుడి వీరభద్ర శర్మ గారికి ఆగమ ధురీణ అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా ఏలూరు జిల్లా లక్కవరం గ్రామ జనమదన లక్ష్మి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా కృష్ణా జిల్లా
ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా రాజన్న సిరసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ వాస్తవ్యులు వేద స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా అందిస్తున్న సన్మాన అక్షరమాల. తదుపరి సంగాపు నాగసాయి మణికంఠ శర్మ గారిని శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామములో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవము సందర్భముగా కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు సంగాపు నాగసాయి మణికంఠ శర్మ గారికి ఆగమ శోభిత అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. శుభప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామములో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు తుమ్మపూడి శ్రీనివాస్ శర్మ నానాజీ గారికి అర్చక రత్న అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. మాఘమాస బహుళ దశమి ఉపరి ఏకాదశి శుభ ప్రదోష సమయమున కొత్తపూసలమూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సందర్భముగా భీమవరం గ్రామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు తెన్నేటి గాయత్రి ప్రసాద శర్మ గారికి రుద్రయాగ మహోత్సవము సందర్భముగా కొత్తపూసలమూరు గ్రామ వాస్తవ్యులు రామాలయ అర్చక వరేణ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు పురాణం హరికుమార్ శర్మ గారిని అభినందిస్తూ అందిస్తూ ఈ యొక్క దివ్యమైనటువంటి సన్మాన జ్ఞాపికతో సత్కరించడమైనది. సందర్భంగా వేంపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ అమిరపు నాగరాజు గారు నాదస్వర డిప్లొమా గారికి నాదస్వర విద్వాన్ అను బిరుదునిస్తూ అభినందిస్తూ అందిస్తున్న సన్మాన అక్షరమాల. చూడండి మనవి ముందుకి నరసింహ శర్మ గారి ధర్మపత్ని వారు వచ్చారు. వారిద్దరిని కూడా మనం వేదిక మీద చిరు సత్కారం చేసుకుని తదుపరి కార్యక్రమం రావాలండి ఒకసారి.
రావాలి. సుకృతం. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఇటువంటి కార్యక్రమం రాదు. అది మీరు కూడా విషయం అర్థం చేసుకోండి. ఒక అరగంట లేట్ ఉంటుంది పూజ కార్యక్రమానికి, అంతకన్నా ఏమీ లేదు. ఒక అరగంటలో పూజ ప్రారంభిస్తాం. అతియదర్యో అరుహాత్మత్విభాతి తదమజ్జనీషో యద్వేదయచ్చవ సప్త ప్రజా తతస్మాసు ద్రవిణం దేహి చిత్రం. గోవర్ధన్ మేడం మేడం ఎవరొకరమ్మా వచ్చి ఇక్కడ మా బల్లల కుర్చీలు తీసేయాలి. కుర్చీలు తీసేయాలి. ఆ తర్వాత ముందు భాగంలో కంకణం కట్టుకున్న దంపతులకు ఏర్పాటు. కంకణం కట్టుకున్నటువంటి దంపతులు కూర్చోవాలండి. 11 అయినా ప్రశాంతంగా కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కంగారు పడద్దు. ముందుగా దంపతులకు అవకాశం ఇవ్వండి. మగవారు అక్కర్లా, ఆడవాళ్ళు కూర్చుంటే చాలండి. మీరు ఏర్పాట్లు చేసి మీరు చక్కగా వెనకాల కూర్చోండి. మీరు హోమానికి కూర్చుందరు కానీ